హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఈ రాఖీ పౌర్ణమిని ఎంతో సంతోషాలతో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ పండుగ రోజు చాలామంది సిస్టర్స్ లేరని, మాకు బ్రదర్స్ లేరని కొంచెం ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు అసలు బాధపడద్దు. ఎందుకంటే మన లైఫ్ టైంలో మనకు ఖచ్చితంగా బ్రదర్స్ రూపంలో ఎవరో ఒకరు మన చుట్టుపక్కల కానీ, మన ఆఫీస్లో కానీ, మన ఇంటి పక్కల కానీ ఎవరో ఒకరు మనకు సాయం చేస్తుంటారు. మన జీవితంలో ఎవరైతే మనకు తోడుండి మన కష్టంలో వాళ్ళు సాయంగా ఉంటారో వాళ్ళే మనకు బ్రదర్స్. వాళ్ళని బ్రదర్స్గా భావించి వాళ్ళకు రాఖీ కడితే తప్పు లేదు. అంటే భగవంతుడు ఈ విధంగా ఒక తోడును పంపిస్తున్నట్టు మీకు అది సూచికలాగా ఉంటుంది అనమాట. ఇంకా సిస్టర్ లేని వాళ్ళు కూడా సిస్టర్స్లా చాలామంది ఉండింటారు. ఎవరో లైఫ్లో కొంచెం సాయం చేయడం కానీ, ఏదో విషయంలో హెల్ప్ చేయడం జరుగుతుంటుంది. వాళ్ళని సిస్టర్గా భావించి వాళ్ళతో రాఖీ కట్టించుకోవచ్చు. అంతేగాని తోడబుట్టిన వాళ్ళే మన మన మదర్కి పుట్టిన వాళ్ళే అన్నలు అని అట్లా ఎప్పుడు భావించద్దు. మన కష్ట సమయంలో ఎవరైతే మనకు సహాయంగా ఉంటారో వాళ్ళు మనకు ఖచ్చితంగా అన్నదమ్ముల సమానంగా ఉంటారు. అందుకే దయచేసి అందరూ కూడా బాధపడకుండా ఈ రాఖీ పండుగని సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి.